సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మా గురుతుల్యులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట శ్రీనివాసరావు గారు నిన్న పరమపదించారు. మేము ఎక్కడో వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాం. ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం. అలాంటి మహానటుడు మరలా అలాగే బి సరోజాదేవి గారు, మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆమె కూడా కాలధర్మం చెందారు. ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది. ఆయన ఎప్పుడు కోట గారు ఒక మాట అంటూ ఉండేవారు, ఏమంటే పృథ్వీ గారు, కోటకి ఇండస్ట్రీ అక్కర్లే, ఇండస్ట్రీకి కోట కావాలని. అంటే అదే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే. ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇక మా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ తరపున ఈ రోజున పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇక మెయిన్ ఏంటంటే ఇది ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్నాలు చేసి అమ్మేవారు అనేవారు, రత్నాలు అమ్మేవారు అని. అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ 1940 ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందంటేగానే దార్శర నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ ఎవరయ్యే కుర్రోడు అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమ్మీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్ ఎక్కడున్నా నరసింహనంది గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం. అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి. చాలాసార్లు బైకులు వేసుకుని సాగర సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు, ఒక వేషం చెప్పారు, కానీ అది వేరే డేట్లు ఉండడం వల్ల కుదరలేదు. మరలా ఎప్పుడు దొరుకుద్దబ్బా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. అసలు అది మోహన్ రెడ్డి గారు, ఆయన కమల్తో నా ప్రయాణం, మీతో మా ప్రయాణం ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చుట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయింది అన్న, ఇంకా చాలు, ఇంత ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అని సిగరెట్ అలా వదులు అంతే అన్నాడు. అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపిగా దాన్ని సజెస్ట్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో. తను వచ్చి ఎవరంటే, ఎప్పుడైనా సరే ఆలీ గారితో పాటు మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఆలీ గారితో పాటు ఆలీ గారు గుండెకాయ బాబా గారు ఉంటారు. ఆలీ గారి బాగోగులు, ఆలీ గారి డేట్లు అవన్నీ చూసే వ్యక్తి. వారి అబ్బాయి తను. ఇది చాలామందికి తెలియదు. ఈ ప్రణయ గోదావరిలో తను అద్భుతంగా చేశాడు. ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి ఈ సినిమాలో, అద్భుతం. అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఎవరు అబ్బాయి? నేనేమనుకున్నానంటే ఒక హీరో వచ్చాడండి, మా ఆయన బాలు గారు చెప్పారు, హీరో వచ్చాడండి జర్మనీ నుంచి, ఆయన టికెట్ ఆయనే పెట్టుకు వచ్చాడంటే, ఓరనేమ్మ ఈ రోజుల్లో ఇంత పెద్దోళ్ళు ఉన్నారే, అక్కడి నుంచే వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, సినిమాలో యాక్ట్ చేయాలని. జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరెడ్డి గారు. అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్, మేము చేసిన కాంబినేషన్లో అతిథి. బాబోయ్ అసలు చెవులు మూసుకోవాలి మనం, దడదల్లాడించేసింది మాట. మామూలు తెలంగాణ ఏంటి, తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి,
ఎలాగా ఉండాలి, ఎమ్మెల్యే అయితే నాకేంట్రా తొక్క అని అంటది తను. అలాగా ఉన్న పవర్ మన చుట్టకి సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసినాము. ఆల్ ది బెస్ట్. అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు మీరు వినయ్, తను చాలా అద్భుతంగా చేశారు. ఇక ఈ ఒక్కొక్క క్యారెక్టరు, ఇంకా మన ముస్లిం ఇప్పుడు సైరాబాను గారు, ఒక నిమిషం ముగించేస్తారు. సైరాబాను గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము. ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని ఆయన, ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అంటాడంట ఫాదర్ని. అలాగా నేను చేయలే, నరసింహానంది గారు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో శ్రీలు నా డాటరు తను చేసిన సినిమాలు గ్లామరస్గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం అని రిలీజ్ చేసాం. అది బాగా వెళ్ళింది. ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ఇక తను తెరచాప సాక్రిఫైస్ క్యారెక్టరు, ఈ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు. ఇది నిజం ఇది. అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను. సో తను అంటే మనం ఆసక్తి ఉంది, సినిమా తీసాం, తనే డెవలప్ చేసుకుని తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహానంద గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాడు, మీరు వెళ్ళండి నేను. సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ, అంటే మదర్ క్యారెక్టర్ వేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు నటరాజ స్వామి అనుగ్రహం ఉండాలని, మంచి మంచి పాత్రలు మీరు చేయాలని, ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను విన్నాను అన్నమాట. షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు, డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కాదండి. మార్నింగ్ 7 o'clock షాట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటే నేను చేయగలుగుతాను, అది వచ్చే వరకు నేను చేయను, అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు. అది ఎటువంటి ఎండాకాలంలో. అలాగే మా గురుతుల్యులు తిలక్ గారు రండి. ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూసా. కృష్ణ గారి పక్కన నిలబడి ఉన్నాడు ఇతను. ఈ బొగ్గల ఈగలు సేమ్ అంతే, కొంచెం తగ్గినాయి అంతే. ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే ఒక యాపిల్ తింటానండి రోజు. ఆయన స్కూటర్లో 2 యాపిల్స్ ఉంటాయి, పొద్దున్న ఒకటి తింటాడు అందరూ ఎదురుగుండా, ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు. అదే ఆయన హెల్త్. గొప్ప మనిషి. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇక నరసింహానంద గారి గురించి ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు, అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పాలి. మా తాడేపల్లిగూడెంలో మా మేనమాలంతా ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్షన్ హౌస్లు టీచర్స్ చేతులు తీయడం ఇప్పుడు అప్పుడు అవి లేవు. ప్రభుత్వ ప్రసాద్ షాప్కి వెళ్ళిరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం, అదే ప్రభుత్వ సారా దుకాణం. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మా ప్రసన్న గారును సముద్ర గారు, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు, ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీర సూరకర్ణ అటువంటి సినిమా. ఇంకా మహానుభావుడు, అసలు యుగ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యుగ పురుషుడు ఆ హరికృష్ణ గారు పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు, వాళ్ళు సొంత బంధువు. అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారు హీరో. ఆ సినిమాలో దున్నపోతుల్లాగా ఉన్నారు ఒక 10 మంది కొడుకులు. నాకు ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే ప్రసన్న గారు నైటు ఫోన్ చేసి 11:30 నుంచి 1 గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు. కర్నూలు వెళ్ళాం, అద్భుతంగా సినిమా చేసాం, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలో వచ్చిందంటే ఒక సంచలనమే. మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం. అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయ రంగరాజు గారు, ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం. నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, నేను ఎంటర్ అయ్యా లోపలికి. ఏమైనా వెళ్ళిపోతున్నాడు అంటే గురువుగారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు. సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారా దుకాణం అద్భుతంగా ఉంది. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది. సో
ఆ ప్రొడ్యూసర్సు ఇద్దరు నటులు కూడా అయిపోయారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఈ సినిమా మంచి డబ్బులు రావాలి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి. అందరికీ నమస్కారం. వేదిక ఆలోచించినటువంటి పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా పృథ్వీ గారికి, సముద్ర అన్నయ్యకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు కూడా నేను పిలిచిన వెంబటే మా ప్రసన్న కుమార్ గారు ఇంకొక మాట కూడా అనకుండా వస్తూ ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు. ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా సరే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ సార్ మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే మా పృథ్వీ గారు, ఇందులో ఆయన ఒక మల్లన్న అనే, అంటే మల్లారెడ్డి గారు అని క్యారెక్టర్ చేశారు. ఆయన అద్భుతంగా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్ మీరు ఆ పాత్ర చేసినందుకు. ఇందులో నేను ఒకటి అడిగాను సార్, మీరు చీఫ్ గెస్ట్గా రండి, యాక్టర్గా వద్దు, మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు, దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా సముద్ర అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య, వచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు. ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు కాదు, అందరూ 2-3 సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా. కాకపోతే ఇందులో ప్రభుత్వ సారాయి దుకాణంలో చేయడం, ఆ పాత్రల్లో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం చేశారనేది ఇంట్రొడ్యూస్ చేస్తాను, అందరికీ పరిచయం చేస్తాను. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ. తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మల్లిక్ గారు, పరిగి మల్లిక్ గారు కూడా, మేము ఫస్ట్ ఇది ఇప్పుడు కాదు 3 years నుంచి ఈ కథని మేము అనుకున్నాము. ఫస్ట్ ఒక రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగా ఒక కథ అనుకున్నాను అని అంటే, బాగుంది కథ, బాగుంది, ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్లో ఉంది, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆడిషన్స్ చేసాం, ఆడిషన్స్లో చాలామందిని సెలెక్ట్ చేసాం, అంటే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథ మనం తెర మీద తీసుకొద్దాం. ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అన్నమాట, ఇది చేద్దామని చెప్పేసి. అంటే 3 chapters, అందుకే Chapter 1, Chapter 2, Chapter 3 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఓటీటీకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, లేదు ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది, జనాలు బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. సో అందువల్ల దీనికి కొంచెం నిడివి తగ్గించి, అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక 2.5 hours కుదించడం జరిగింది. యాక్చువల్లీ పెద్ద కథ ఇది. సో మీరు ఈ సినిమాకి నాతో చేస్తున్నందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన ప్రసన్న సార్కి, పృథ్వీ సార్కి, సముద్ర సార్కి మా యొక్క పాదాభివందనం సార్. మీరు రావడమే మాకు చాలా ప్రోత్సాహం. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కాలము కొన్ని అపకారానికి ఉపకారానికి కలుపుతుంది. ఆ కలిపిన కాలంలో ఎంతోమంది జర్నీతో చేసినప్పుడు చెడు విడిచిపెడతాం, మంచిని కలుపుకుంటాం. ఆ కలిసిన ప్రయాణమే మా బాలు సార్. మా బాలు సార్తోనే ఈ సినిమా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా బీజం పడింది. మా డైరెక్టర్ సార్ కలిపిండు, మా ప్రొడ్యూసర్, మా అన్న, మా గురువు, ఎనీవన్, ప్రతిదీ కూడా అన్నీ కూడా షేర్ చేసుకుంటాము. మేము నలుగురం కూడా ప్రతిదీ కూడా ఒకటే దగ్గర ఉండి ఒకటే రకంగా ఆలోచించే మా నలుగురి మనస్తత్వము. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, మల్లిక్ గారు డైరెక్టర్గా నరసింహ నంది గారికి ఇచ్చారు. నరసింహ నంది గారు ఆయన డైరెక్టర్గా, వీళ్ళని ఆర్టిస్ట్గా వేషాలు ఇచ్చారు. వీళ్ళు ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారు, ఆయన ఏమో వేషాలు ఇచ్చారు. సో ఒకరికొకరు క్విట్ ప్రోకో చేసుకున్నారు. నరసింహ నంది 1940లో ఒక గ్రామం. ఆ రోజుల్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు రావటం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి. నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే నాకు బిఫోర్ ఒక 8 years అసలు తెలుగు సినిమానే రాలా. అప్పటికే మన తెలుగు వాళ్ళు ఇద్దరు, అప్పుడు గొన్నం గంగరాజు గారు,
అలాగే శాస్త్రి గారు ఇద్దరు తెలుగు జ్యూరీ మెంబర్స్ అటెండ్ అయినా కూడా తెలుగు సినిమా రాలి. ఆ రోజుల్లో తెలుగు సినిమా రావటం అంటే ఎంతో కష్టం. అలాంటి కష్టమైన టైంలో ఈయనకి 1940లో గ్రామం నేషనల్ అవార్డు వచ్చింది. ఈయన అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ కూడా కాదు, కానీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందని అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ యాడ్స్ చేసేటప్పుడు ఈయనకి ఫ్రీగా 4 lakhs రూపీస్ యాడ్స్ ఫ్రీగా. ఎందుకంటే ఆయన చేసిన గుర్తింపు ఒక భారతదేశంలో గుర్తింపు కలిగినట్టుగా ఒక తెలుగువాడు ఒక తెలుగు సినిమా ఇంత పవర్ఫుల్గా ఇంత సెన్సిటివ్ సినిమా చేశాడని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాంటి నరసింహనంది గారు ఇవాళ ఇంతమందిని పరిచయం చేసి ఇదంతా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవాళ ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ప్లస్ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు మనం ఏదో 2025 ఫంక్షన్కి వచ్చానా లేకపోతే 1940లో ఫంక్షన్కి వచ్చారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఎవరికాళ్ళు డైరెక్టర్నేమో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ప్రొడ్యూసర్స్ ఏమో ఓనర్స్ ఆఫ్ ది షిప్ అంటాం. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు, అందరూ కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉందా ఏంటి అంటే, ఒకవేళ ఇది ఏదైనా ఎల్వి ప్రసాద్ గారు ఆ కాలంలో ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు పరిచయం చేసిన రోజులు గుర్తుకొచ్చి జరుగుతున్నాయ్యా, లేకపోతే ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుందని నాకే అర్థం కాల. సో డెఫినెట్గా ఇంత వినయంగా కాళ్ళకు దండాలు పెట్టుకుని ఇంత సిన్సియర్గా ఉండ ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పడిపోవటం ఉండదు, ఎప్పుడు భూమి మీద నిలబడే ఉంటారో వాళ్ళు పైకి ఎదగటమే ఉంటుంది. ఆకాశంలో చూసినోడే కిందకి పాతాళంలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళందరికీ గ్యారంటీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక మా సముద్ర గారు వచ్చి దీవించాడంటే డెఫినెట్గా తన సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇక పృథ్వీ గారు సరే ఆయన ఎప్పుడో మనం చూస్తున్నాం 30 years ఇండస్ట్రీ, ఇంకా ఇప్పుడు 36 అనమన్నాను, నేనైతే గట్టిగా 40 years అంట. సో ఆయన ఇక్కడ ఆర్టిస్ట్గా కాకుండా గెస్ట్గా వచ్చారంటే ఆయన నేను చాలా సినిమాల ఫంక్షన్లకి నేను ఆయన కలిపి వెళ్ళాం, కానీ ఏ రోజున ఏ సినిమా కూడా ఇది బాగుంది అని ఆయన ఎప్పుడు చెప్పలా. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు ఆయన. ప్లస్ ఆయన లెగ్ కూడా మామూలు లెగ్ కాదు. 2019లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 వస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో కళకళలాడిపోతూ సువర్ణాధ్యాయం సృష్టించే రోజుల్లో ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు రారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు. డమాల్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 2024కి లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి ప్రభుత్వం వస్తుంది, జనసేన అన్నారు అంతే. అందుకని కొంచెం మీ నోరు జాగ్రత్త సార్. అది ఎందుకంటే మీ నోరు ఆ రోజున 19లో ఇచ్చిన నోరు దెబ్బ ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కష్టపడుతున్నారు, అందుకని కొంచెం జాగ్రత్త సార్, ఓకేనా? ఇప్పుడు ఇది గ్యారంటీ సూపర్ హిట్ అంటున్నారు, ఇది అయిపోద్ది. సో వీళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండి వీళ్ళందరూ అటు ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను, అందరూ చాలా వినయంగా విక్రమ్ గాడించి మొత్తం అందరూ ఆడ మగ ఇంతమంది కూడా ఇంత వినయంగా ఉన్నారు. వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎంత పైకి ఎదిగినా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం ఎదిగాం కదా అని కళ్ళు పైకి వస్తే పైకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. సచ్ ఏ లవ్లీ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.